హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి చెందిన రాయపర్తి మండలంలో ఉన్నాం. మనతో ఉన్నారు సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకుడు శ్రీ రావుల అనిల్ గారు ఉన్నారు. సో ఆయన ఏం చెప్తారో ఆయన వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే అండి. బీవీఆర్ టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ గారికి కృతజ్ఞతలు. మీరు మా దగ్గరికి రావడం, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషం. మీకు వెల్కమ్. సార్, లయన్స్ క్లబ్లో మీరు చాలా సేవలు చేస్తున్నారు కదా, లయన్స్ క్లబ్లో మీరు ఎప్పుడు చేరారు? నేను లయన్స్ క్లబ్లో 2015 నేను లయన్స్ క్లబ్లో చేరడం జరిగింది. లయన్స్ క్లబ్ లోపల నేను ట్రెజరర్గా కానీ, సెక్రటరీ కానీ, తర్వాత ప్రెసిడెంట్గా కూడా నేను పదవి బాధ్యతలు స్టిల్ ప్రెసిడెంట్గా కూడా నేను నిర్వర్తిస్తున్నాను. ఓకే, ఇప్పుడు లయన్స్ క్లబ్లో మీరు ఇప్పటివరకు ఏం సేవలు చేశారు? నేను ఇప్పటి వరకు లయన్స్ క్లబ్ లోపల పేదలకు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, చలికాలం దృష్టిలో పెట్టుకొని చెద్దర్లు పంపిణీ చేయడం జరిగింది. ఒక స్కూల్ విద్యార్థులను, ప్రభుత్వ పాఠశాలలో కూడా స్కూల్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని, పెన్నులు, పెన్సిళ్ళు, ఆల్ ఇన్ వన్ పుస్తకాలు, తర్వాత నోట్స్ ఇలాంటివి చేయడం ఉంది. ఒక గ్రామీణ ప్రాంతంలోపలికి మారుమూల గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ రోగాల దృష్టిలో పెట్టుకొని, తర్వాత వేరే డయాబెటిక్ క్యాంప్స్ కానీ, తర్వాత నేత్ర చికిత్సలు కానీ, నేత్ర పరీక్షలు కానీ నిర్వహించి తద్వారా వారికి పరీక్షలు అవసరం అనుకుంటే మేము హైదరాబాద్కు తీసుకెళ్ళి పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి మంత్ లోపల కొన్ని కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు మేము కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. సార్, మీ ఇంటి పేరు మీద ఒక గ్రామమే ఉందట, నిజమేనా సార్? నిజమేనండి. మా ఇంటి పేరు మీద రావుల తండా అని ఒక విలేజ్ ఉంటే, నా పేరు రావుల అనిల్ కుమార్. మా ఇంటి పేరు మీద రావుల తండా అని ఒక గ్రామం ఉంది. సో లయన్స్ క్లబ్ పైన సేవలు తక్కువ, ఎంజాయ్మెంట్స్ ఎక్కువ అనే రూమర్స్ అయితే వచ్చాయి. దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్? ఇది తప్పండి. అలాంటి రూమర్స్ అనేది ప్రతి దాని మీద ఉంటుంది. ఎంత మంచి చేయని రూమర్స్ ఉంటాయి. ఈరోజు నిజమైన లబ్ధిదారులకు ఒకసారి పేద ప్రజలకు లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చెద్దర్లు కానీ, లేకపోతే ఒక సొంత కుటుంబంలోని కొడుకులే పట్టించుకొని పరిస్థితి లోపల మేము ఆ క్రమం లోపల మేము వాళ్ళను పరీక్షలు నిర్వహించి, తర్వాత కంటి పరీక్షలు చేసి, తర్వాత డయాబెటిక్ క్యాంప్స్ చేసి, తర్వాత రొమ్ము క్యాన్సర్ల విషయంలో ప్రతి దాని మీద మేము ఒక అవగాహన కల్పించి వాళ్ళకి మేము సేవా కార్యక్రమం చేస్తున్నామండి. అంతే తప్పితే దీని రూమర్స్ దాన్ని అంత తీసుకోవాల్సింది కూడా ఏం లేదు, అది కొట్టిపారేయచ్చండి. ఓకే సార్, మీరు గవర్నర్ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? చూద్దాంలేండి, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మీరు చేయవలసిన సేవలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇప్పటికే మేము వివిధ గ్రామాల లోపల చనిపోయిన వాళ్ళకి ఎక్కడి నుంచి వేరే దగ్గర నుంచి బాడీ ఫ్రీజర్ అవన్నీ తీసుకురావాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. కానీ మేము అవన్నీ మేమే ప్రొవైడ్ చేసినాం. ఈరోజు రథం కూడా ప్రొవైడ్ చేసినాం. తర్వాత శ్మశాన వాటికలు, తర్వాత ఈ గ్రామానికి ఏ విలేజ్లకు వెళ్తే ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదన్నా మాకు కావాలని వాళ్ళు అడిగినప్పుడైతే మేము దాన్ని స్పందించి పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద మేము తీసుకొని సేవలు నిర్వర్తిస్తున్నాం. ఓకే సార్, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? ఇప్పుడే ఈ మొన్న జరిగిన డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ లోపల బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు కూడా రావడం జరిగింది. ఓకే సార్, మీరు ప్రెసిడెంట్ అంటున్నారు కదా, ఇప్పటి వరకు ఎన్ని సభ్యత్వాలు చేశారు? మాకు ఎట్లా ఉంటుందంటే అందరినీ తీసుకోవడం కూడా సేవా దృక్పథం కలిగి, సేవా తత్వం కలిగిన వ్యక్తులు మాత్రమే మేము తీసుకుంటాం. మాకు ఇక్కడ 42 మెంబర్స్ సభ్యులు కలిగి ఉన్న మా గ్రూపు లయన్స్ క్లబ్ ఆఫ్ వర్ధనపేట. మొన్నటికి మొన్న మీరు 1/2 ఎకర్ అట్లా ఫ్రీగా ల్యాండ్ ఇచ్చిందంటే ప్రజలకు, నిజమేనా? నిజమేనండి. మేము రావుల తండకు ఒక పర్మనెంట్ రోడ్డు కావాలని చెప్పేసి తండావాసులు అందరూ కోరినప్పుడు కొంత ఒక 1/2 ఎకర్ ల్యాండ్ బాటకు మేము ఇచ్చి మేము వారికి సేవ చేయడం జరిగింది. అటు పొలిటికల్ గాను, ఇటు సోషల్ యాక్టివిటీస్ గాను మీరు బాగా చాలా చురుగ్గా ఉన్నారు. ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? పొలిటికల్గా గత కొన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పొలిటికల్ నిర్వర్తిస్తున్నాం. పొలిటికల్ నిర్వర్తిస్తుంటేనే ఇటు పేద ప్రజలను కూడా వాళ్ళని కూడా సేవ చేయాలనే సంకల్పం దృక్పథంతో దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి ఇంకా మరెందులో లేదని పేద ప్రజలకు కూడా సేవ చేసే కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. వారికి ఆ కడుపు నింపడానికి కొరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనుకుంటూ మేము మిషన్ హాస్పిటల్లో కానీ వివిధ హాస్పిటల్ లోపల మేము ప్రతిరోజు నిరంతరాయంగా మేము అన్నప్రసాద కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. ఇట్లా సేవను మాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకేమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? మేము
ఇటు పొలిటికల్గా, తర్వాత లయన్స్ క్లబ్ లైనిజంగా ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మేము ఈ దేహం ఉన్నంత వరకు నలుగురికి సేవ చేసి మేము గౌరవంగా బ్రతికి ఈరోజు నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని మాకు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా నలుగురికి మేము సేవ చేసే కార్యక్రమం మాకు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. సో ఇదండి ఇవాల్టి న్యూస్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BVR TV. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ.